హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లతా రంగనాథ్. ఈరోజు అయితే నేను మినపప్పు స్వీట్ బిస్కెట్ చేసి చూపించబోతున్నానండి. దానికోసం రాత్రే ఒక పెద్ద కప్పు మినపప్పుని నానబెట్టి పెట్టుకున్నానండి. మార్నింగ్ తీసి దాన్ని క్లీన్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. బరకగా పట్టుకోవాలి, కొంచెం పప్పు అట్లా పట్టుకోవాలి. దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసుకున్నానండి బరకగా. దాన్ని చక్కగా కలిపేసి పెట్టుకోవాలండి. కొంచెం పప్పు అట్లా ఉంటుంది కదా, దాన్ని మంచిగా నీట్గా కలిపి పెట్టుకుందాం. దీన్ని ఒక 10 minutes వరకు మూసి పెట్టుకుందామండి. ఇప్పుడు చేయికి నెయ్యి రాసుకొని చిన్నగా రౌండ్ బాల్స్ వేసుకొని ఒక రౌండ్ బిల్లలాగా ఒత్తేసుకుందామండి బిస్కెట్స్. గిన్నెకు కూడా నెయ్యి రాసేసుకుందాం. రౌండ్గా బిస్కెట్ లాగా ఒత్తేసుకుందామండి. అన్నీ ఇదే విధంగా చేసి పెట్టేసుకుందాం. మినపప్పు చాలా హెల్దీ అండి. మినపప్పుతో ప్లస్ బెల్లం, చక్కెరని అవాయిడ్ చేసి బెల్లం మినపప్పు మంచి హెల్దీ ఫుడ్. ప్లస్ పిల్లలకి స్నాక్స్ కింద ఇస్తే కూడా వాళ్ళకు చక్కగా తింటారు. వాళ్ళకు వెరైటీ టేస్ట్ కూడా ఉంటుందండి. ఎప్పుడు మినపప్పుతున్న వడలు, పొంగనాలు, దోశలు చేసుకుంటాం కదా. అయితే వెరైటీ ఏదైనా చేద్దామని ఆలోచించినప్పుడు నాకు ఇది ఐడియా వచ్చింది. మినపప్పుతో స్వీట్ బిస్కెట్ చేస్తే ఎలా ఉంటుందని వర్కౌట్ అయింది. మంచిగా కూడా వచ్చింది, చాలా చక్కగా వచ్చింది, టేస్ట్ కూడా బాగా వచ్చింది. అన్నీ ఇదే విధంగా చేసుకుని దానిపైన గార్నిష్ చేసుకుందామండి డ్రై ఫ్రూట్స్తో, జీడిపప్పు, బాదంతో. వెరైటీ స్నాక్స్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ మనం బలవర్ధకమైన ఆహారం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకుని వేడైంది, అందులో ఆయిల్ పోసుకుందామండి వేయించడానికి సరిపడా. ఆయిల్ హీట్ అయింది. మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇందులో వేసి వేయించుకుందాం. వీటిని చక్కగా 2 sides కాల్చేసుకుందామండి. మా ఛానల్ని విజిట్ చేయండి. మంచి రెసిపీస్ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్ అన్ని రకాలు ఉంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ అయిపోయిందండి 5 minutes. దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు బెల్లం వేసుకుందామండి. ఇది కరగడానికి ఒక 1/2 కప్పు వాటర్ పోసేసుకుందాం.
చక్కగా కలబెట్టుకుంటున్నామండి బెల్లాన్ని. మన పాకం అయితే రెడీ అయిపోయింది. మన రెడీ అయిన బిస్కెట్స్ని ఈ పాకంలో 2 సైడ్స్ ముంచేద్దాం. టూ సైడ్స్ మునిగింది కదండి, ఒక 5 మినిట్స్ వదిలేసి తీసి వేరే ప్లేట్లో సర్దిద్దాం. మిగిలిన పాకాన్ని దానిపైన చక్కగా పోసేద్దాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చింది ఇట్లా వెరైటీ స్నాక్స్ చేసి పెడితే సంతోషంగా తింటారు. వాళ్ళకు మనం మంచి బలవర్ధకమైన ఆహారం ఇచ్చామని కూడా మనకు సంతోషం ఉంటుంది. బెల్లం మినప్పప్పు మంచి ఫుడ్ అండి, ఇది మంచి స్నాక్స్. కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దామండి దానిపైన. మన మినపప్పు స్వీట్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఇంట్లో ట్రై చేసి ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి. మా ఛానల్ విజిట్ చేయండి. మా వీడియోస్ చూసి మాకు ఒక కామెంట్ పోస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.